శ్రీ సాయి స్వరమాధురి అధినేతలైన పులిపాక రమాదేవి గారు, గరిమెళ్ళ సీత గారు, వీళ్ళిద్దరూ ఈ సంస్థ స్థాపించి నేను అనుకోవడం ఇది 5వ ప్రోగ్రాం 6వ ప్రోగ్రాం అనుకుంటాను. 8వ ప్రోగ్రాం అంట ఇది. ఇంతవరకు ఎటువంటి గ్యాప్ రాకుండా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. సో చాలా చాలా ఆనందించాల్సిన విషయం ఇది. ఇద్దరు మైనామైన్ అయ్యిండి వీళ్ళు చక్కగా ఎవరి సహాయ సహకారాలు తీసుకోకుండా వీళ్ళిద్దరే అన్నీ మాట్లాడుకుని అన్నీ చేసుకుని ఎవ్రీ మంత్ చేస్తున్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. నేను ఈ 8 నెలల నుంచి వీళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి దీంట్లో నేను పాడుతూనే ఉన్నాను. ఎంతో అభిమానంగా నన్ను ప్రతి నెల పిలుస్తారు. నాకు చాలా ఆనందం, నేను వచ్చి పాడుతున్నాను. నా సైడ్ నుంచి వీళ్ళిద్దరికీ, అధినేతలిద్దరికీ ఒక చిన్న చిరుకానికి ఇద్దామని నేను అనుకున్నాను. దయచేసి స్వీకరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి. వెరీ గుడ్. చిన్న చిరుకానుక టీవీఎల్ నరసింహారావు గారు, అప్పర ఘంటసాల గారి దగ్గర నుంచి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అది ఉండండి. అలాగే ఈ టీవీఎల్ నరసింహారావు గారికి, అలాగే శేషగిరిరావుకి నా సంస్థ స్వరవిహారం తరపున కంబైన్డ్గా ఒక చిరు సత్కారం ఒకే షాల్తో ఇద్దరిని, అలాగే తదనంతరం ఒకే షాల్తో శ్రీ సాయి స్వరమాధురి అధ్యక్షులు ఇద్దరు, సీత గారిని, రమాదేవి గారిని, మళ్ళీ నేనే. థ్యాంక్ యూ. సత్కరించుకుంటున్నాను చెప్పాలి. ఈ సంస్థ ఒక పాటలు మాత్రమే పరిమితం కాకుండా ఈ విధంగా బర్త్డేలను జరపడం చాలా ముదావహం. ఈ విధంగా ఇద్దరిద్దరిని, అన్నదమ్ములిద్దరిని, అక్క చెల్లెలు లాంటి వాళ్ళని కలిపి సన్మానం చేయడం ఇది ఒక కొత్త ప్రక్రియ. సో ఇది చాలా అభినందనీయం. కాబట్టి కొత్త పుంతలు తొక్కదో ఇలా రమ్మగారికి అలాగే సీత గారికి సంస్థ తరపున ఇద్దరు కృష్ణార్జునులు అంటాం మగవాళ్ళు అయితే, స్వరవిహార సంస్థ అధిపతులు అధినేతలిద్దరికీ చిరు సత్కారం చేస్తున్నారు ఈ రావు గోపాలరావు గారు. ధన్యవాదాలండి. మీరు ఇంకా చెప్పేది ఉంటే మీ స్పందన. సభాయ నమః. ఈరోజు మా అన్నగారైన టీవీఎల్ నరసింహారావు గారికి నిన్న జరిగిన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇంత ఘన సన్మానం చక్కగా, ఎందుకంటే ఏ సన్మానం జరిగినా కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళ మనసులోంచి వచ్చే సన్మానమే అది సాలువా కప్పినా కప్పకపోయినా ఒక పువ్వు ఇచ్చినా కూడా చాలు. అది మనసులో ఉన్న ప్రేమని తెలియచేసేటటువంటి సత్కారం అది. దాన్ని మించి ఈరోజు వాళ్ళు ఇంత చక్కగా ఇద్దరినీ కూడా, మా అన్నయ్యనే కాకుండా నన్ను కూడా ఇంత ఆదరంగా సన్మానించి ఈరోజు మా ఇద్దరికీ కూడా నిజంగా చాలా సంతోషాన్ని కలగజేశారు. నిజంగా ఈ సంస్థకి మేము ఎప్పుడూ చాలా రుణపడి ఉంటాం. మేమిద్దరం కూడా ఎప్పుడు ఈ సంస్థలో ఎప్పుడు ప్రోగ్రాం జరిగినా కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ మేము పాడతామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి సింగర్స్ ఉన్నారు అందరూ. ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా బాగుంటుంది. ఇవాళ చూశారు కదా, మే ఇద్దరమే ఎక్కువ పాడుతున్నాం, జెంట్స్లో ఇంకా ఎక్కువ లేరు. ఇంకా కూడా మంచి సింగర్స్ మా కోసమే పెట్టారట. సరే, మా కోసమే పెట్టారు కాబట్టి ఈరోజు మేము సంతృప్తికరంగానే మేము ఈరోజు ఇక్కడ పార్టిసిపేషన్ చేసాం. ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలతో అనేక మందితో, ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువ మంది మారుతూ ఉంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. అనేక మందితో ఈ కార్యక్రమాలు వీళ్ళు నిర్వహిస్తారని, ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని మేము ఇద్దరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ వెంకటేశ్వరుని కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ
వారిద్దరి మీద ఉండి వారికి ఎప్పుడూ మంచి జరగాలని మేము మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మన నరసింహరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకునే మేము డిజైన్ చేసామండి. ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాగా ఇది ఎప్పటికీ మాకు ఒక మంచి స్వీట్ మెమరీ ఇది. అందుకనే పాటలు కూడా నరసింహరావు గారు అండ్ శేషగిరిరావు గారి చేతే మేము ఎక్కువ పాటలు పాడించాలని డిసైడ్ అయ్యి అదే మేము ఫాలో అయ్యాము. దానికి మీ సహకారం మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.